సో ఇప్పుడే ఫ్రెష్ స్నో చూద్దాం అనేసి మళ్ళీ కొండపైకి వచ్చినాము. చూస్తున్నారా, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫ్రెష్ స్నో అయితే ఏం లేదు కదా, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెష్ స్నో పడుతుంది. ఒకసారి చూడండి. అసలు యాక్చువల్గా అయితే ఈరోజు మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, కానీ ఏంటంటే ఫ్రెష్ స్నో ఖచ్చితంగా చూసే వెళ్ళాలనేసి ఈరోజు బ్యాగులు గిగ్గులు అన్ని కూడా సర్దుకున్నాం. అవి కూడా చూపిస్తాను. బయలుదేరాల్సిన వాళ్ళము 9 గంటలకు చూస్తే స్నో పడుతుంది అనేసి మనకు ప్రెడిక్షన్ వచ్చింది అనమాట వెదర్లో. తర్వాత 11 గంటలకు వచ్చేసి వర్షం పడ్డం మొదలైంది. తర్వాత వర్షం పడుతుందంటే బదర్వాళ్ళ వర్షం పడుతుందంటే పైన వచ్చేసి ఖచ్చితంగా స్నో పడుతుంది అనేసి అందరము మన రాహుల్ కారులో అయితే వచ్చేసినాము. చూస్తున్నారా ఫ్రెష్ స్నో, ఒకసారి చూడండి. సో ఇప్పుడే పెద్ద పెద్దగా పడతా ఉందన్నమాట, చిన్న చిన్న కూడా కాదు, పెద్ద పెద్ద గడ్డలు పడతా ఉన్నాయి. సో మొత్తానికి స్నో చూపించాను, కానీ ఈసారి లైవ్ స్నో చూపిద్దామని వచ్చాను. నా టోపీ మీద కూడా చూస్తా ఉన్నారా, పడతా ఉంది. ఇంకా కొద్దిసేపు ఆగామంటే మొత్తం ఎక్కువ పడిపోద్ది, చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతా ఉన్నాయి ఆల్మోస్ట్. హౌ ఆర్ యూ ఫీలింగ్? అమీనా బాను, వేర్ గ్లౌస్ నా ग्लव्स नहीं है छोटे भैया. हाउ आर यू फीलिंग? मेरे से छोटे है ना, इसलिए ठीक है. बड़े भैया, हाउ आर यू फीलिंग? गुड, जस्ट गुड. फ्रेश स्नो फीलिंग like that feel like that. సో అక్కడ ఒక దూరంగా కారు ఒకటి వెళ్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. అది ఎంత స్పీడ్ వెళ్తుందంటే గంటకి 5 కిలోమీటర్ల స్పీడ్ కంటే తక్కువ వెళ్తుంది అనమాట. ఎందుకంటే చూస్తున్నారా, రోడ్ అంతా ఫుల్ ఇలాగా మంచు పడిపోయింది అనమాట. పెద్ద పెద్ద మంచు గుళికలు అయితే పడతా ఉన్నాయి. మీరు ఇక్కడ చేతి మీద చూసారంటే పెద్ద పెద్ద మంచు గుళికలు చూడండి. సో ఇంత మంచు పడినప్పుడు రోడ్డు ఫుల్ స్లిప్పరీగా ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చాను కదా ఇక్కడికి, ఇదే ప్లేస్కి, అప్పుడు మీకు చూపించాను. నైట్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే 2 సార్లు కార్ స్లిప్ అయింది. సో ఇప్పుడైతే నవ్వుకునే రాకుంది, కానీ ఆ రోజు మాత్రం టెన్షన్ లో భయపడి వచ్చాము. సో హెవీయా చూస్తున్నారా, గడ్డ కట్టిపోతుంది వెంటనే. కారు పైన చూడండి అసలు. చూడండి ఒకసారి ఎంత పెద్ద పెద్దగా ఉంది చూడండి అసలు. లావుటి పడతా ఉన్నాయి అనమాట, చిన్న చిన్న మంచులు కాదు, లావుటి పడతా ఉన్నాయి. ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి. మంచుతో కప్పబడిన రోడ్లు, కొండలు, చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మన 100 రోజుల అఖండ భారత యాత్రలో 49వ రోజుకి వచ్చేసాము. అంటే హాఫ్ సెంచరీకి చాలా దగ్గర అయ్యామన్నమాట. ఇంకొక 2 days లో న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు దాకా మీకు చూపించింది చాలా తక్కువ, ఇక ముందు చూపించబోయేది చాలా ఎక్కువ. తెలుగులో ఇప్పుడు దాకా ఏ తెలుగు యూట్యూబర్ చూపించిన ప్లేసెస్ కి అయితే నేను వెళ్ళేసి ఇండియాలో ఇటువంటి ప్లేస్లు ఉన్నాయా అనేలాగా ప్రతిరోజు ఒక వీడియో చేస్తూనే అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు 935 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఇంకొక 65 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనము 1000 సబ్స్క్రైబర్స్ కి చేరుకుంటాం అనమాట. ఆ 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఇంకొక 65 సబ్స్క్రైబర్స్ న్యూ ఇయర్ లోగా వస్తే ఎంతో బాగుంటది కదా. వీడియో చూస్తున్న మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్ కి లేసి ఆ ప్లేస్ ని వీడియో రూపంలో మీకైతే ఖచ్చితంగా చూపించబోతున్నాను. అసలు స్నో ఎలా కనిపిస్తుందంటే మల్లెపూలు పడతాయి కదా ఆకాశంలో నుంచి, వెనకాల చూస్తున్నారా. సో మల్లెపూలు ఆకాశంలో నుంచి పడితే ఎలాగుంటుందో అలాగ కనిపిస్తా ఉన్నాయి అనమాట. కెమెరా పైన కూడా పడతా ఉన్నాయి. మన కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు. సో పడిన తర్వాత కెమెరా కొంచెం లైట్ గా వేడిగా ఉంటది కదా, ఆ వేడికి కరిగిపోయి వాటర్ అవుతా ఉన్నాయి. సో త్వరగా క్లోజ్ చేసి లోపలికి వెళ్ళేసి కెమెరాని కొంచెం క్లాత్ పెట్టి తుడవాలన్నమాట, లేదంటే కథం అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేము వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాము. కానీ ఒకసారి కింద చూసారంటే స్నో ఫుల్గా దాదాపు ఒక 2-3 ఇంచుల పైన స్నో ఉందన్నమాట. సో అందుకు మేము ఫస్ట్ కార్ని కొంచెం ముందరకు తీసుకెళ్దాం అనుకుంటా ఉన్నాము.
కార్ ఏమన్నా స్లిప్ అవుతుందా. అప్పుడు మా దగ్గర ప్లాస్టిక్ వి స్నో చైన్స్ లాగా ఉన్నాయి అన్నమాట, ప్లాస్టిక్ వి గిఫ్ట్ వచ్చేకి. వాటిని టైర్స్ కేసి ముందరికి వెళ్లాల్సి ఉంటది. సో చూద్దాం, రాహుల్ వచ్చేసి డ్రైవ్ చేసేకి వెళ్తా ఉన్నాడు. నేను వెనకలో వచ్చేసి కార్ ఒకవేళ స్లిప్ అయితే ఈ 2 రాళ్ళు తీసుకునేసి టైర్ కింద పెట్టేకి నేను కూడా రెడీగా ఉన్నాను. సో స్లిప్ అవ్వకపోతే చైన్స్ లాగా ప్లాస్టిక్ వేసుకోకుండా వెళ్దాము. స్లిప్ అయ్యిందంటే మాత్రము ఆ ప్లాస్టిక్ చైన్స్ లాగా మన దగ్గర ఉన్నాయి కదా, అవి వేసుకొని పైకి వెళ్ళబోతున్నాం. సో చూద్దాం ఏమవుతుందో. బ్రో గో. సో స్నో ఎక్కువ పడుతుంది, పైన గ్రిప్ ఉండదు. మన దగ్గర స్నో చైన్స్ ప్లాస్టిక్ ఉన్నాయని చెప్పాను కదా, చైన్స్ అంటావు ప్లాస్టిక్ అంటావు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చూడండి, ఇదనమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను. ఇటువంటివి 6 ఉంటాయి, 1, 2, 3, అక్కడ 3 పెట్టాము. సో మొత్తం 6 ఉంటాయి. ఏ వీల్స్ అయితే కార్ ని డ్రైవ్ చేస్తాయో ఆ వీల్స్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారు, అంటే ముందర ఉండే 2 కార్లకి ఒక్కొక్క గానికి 3 లెక్కన ఉన్నాము ఏ పోతా ఉన్నాము. నేను అమెజాన్ లో తీసుకున్నాను. ప్రైస్ ఎంత కరెక్ట్ గుర్తులేదు, దాదాపు 3000 ఉండొచ్చు. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ప్రైస్ ఎంత అనేసి. ఇప్పుడు ఎలా పెట్టాలో చూద్దాం ఒకసారి, రండి. సో ఒక్కొక్కటి ఇలాగ ఉంటది అనమాట. ఒక సైడ్ వచ్చేసి మెటల్ ఉన్నాయి కదా, ఈ మెటల్ వచ్చేసి రోడ్డుకి ఇలాగ ఉండాలి. సో దీన్ని ఇలాగ పెట్టాలన్నమాట. సో ఇలాగ పెడతాము. ఇలాగా పెట్టిన తర్వాత ఇలాగ అనేసి టై చేయాల్సి ఉంటది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇలాగా కంఫర్టబుల్ గా కూర్చోవాలి, ఎందుకంటే కొంచెం కష్టమే అనమాట ఇది పెట్టాము. ఒకటైతే టైర్ కి ఆల్రెడీ పెట్టినాము, స్నో కూడా కొంచెం ఎప్పుడు తగ్గింది అనమాట, ఎక్కువ లేదు స్నో. సో ఇక్కడ చూసారా, ఒకటైతే పెట్టేసినాము ఇక్కడ. సో ఈ క్లిప్ ఉంటది, ఈ క్లిప్ ని కొంచెం ప్రెస్ చేసి ఈ థ్రాడ్ ని అవతల నుంచి యువతలకి థ్రాడ్ ని తీసుకొని వచ్చేసి లోపల నుంచి దూర్చి ఇలాగ ఉంటది, టైట్ చేయాలన్నమాట. సేమ్ అక్కడ కూడా అంతే. దాని తర్వాత కొంచెం దీన్ని ప్రెస్ చేసుకోవాలి అలాగా ఒక్కొక్క టైర్ కి 3 పెట్టాలి. ఒకటి పెట్టేసాము, అవతల టైర్ కూడా ఒకటి పెట్టి నెక్స్ట్ కార్ ని కొంచెం రోల్ చేసి ముందరికి రోల్ చేసి దాని తర్వాత ఇంకోటి పెట్టుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, తక్కువ ½ అవర్ పట్టేలాగా ఉంది. కార్ లో పిల్లలు కూడా ఉన్నారు కదా, సో అందుకు సేఫ్టీ ముఖ్యం అనమాట మనకి. సో రండి యువతల టైర్ పెడదాం. వచ్చేసింది. సో వచ్చిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా తీసుకునేసి దీన్ని ఇలా ప్రెస్ చేసి Bro, why is this happening to me? You like cold, no? In the dance of fading light we grow. సో ఈ టైర్ 3 పెట్టాము, ఇప్పుడే పెట్టాము అనమాట. 1, 2, 3 దాదాపు అర్ధగంట పైన పట్టింది. యువతల 3 పెట్టేకి, తర్వాత వచ్చేసి యువతల 3 పెట్టేకి అనమాట. ఇక్కడ 3 పెట్టాము, బాగా టైట్ చేసినాము దీన్ని ఫుల్ గా, ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం లూజ్ అవ్వకూడదు కదా. సో 3, 3, 6 పెట్టడానికి దాదాపు అర్ధగంట పైన అయింది. గ్లౌజులు వేసుకొని పెట్టలేకపోయినాము. చేతులు అయితే ముడిచేకి కూడా కావట్లేదు, అసలు చాలా టైట్ అయిపోయాయి అనమాట. లోపలికి లేసి హీటర్ ఆన్ చేసుకొని గ్లౌజులు పెట్టుకొనేసి కూర్చున్నా ఉంటే మళ్ళీ సమ్మగా ఉంటది. ఇప్పుడైతే వణికిస్తా ఉంది చెయ్యి. సో నిజంగా అర్ధగంట కష్టపడినాము, అసలు వేస్ట్ ఆఫ్ ద టైము, వేస్ట్ ఆఫ్ మనీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తిప్పి కొడితే మేము స్నో చైన్స్ వేసింది అక్కడ అనమాట, ఇక్కడ నా ఏలు పెట్టాను కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఊడిపోతా ఉన్నాయి. 2-3 సార్లు ఊడిపోయాయి. ఇటు సైడ్ అయితే 3 పెట్టాం కదా, ఇక్కడ వీళ్ళకి 2 ఊడిపోయాయి. సర్లే అనేసి ఊడిపోయిన వాటిని లోపల పెడితే ఇది వచ్చేసి సగానికి ఫోల్డ్ అయిపోయింది. సో నిజంగా ఎంత వేస్ట్ ప్రోడక్ట్ వేస్తే అస్సలు చూడలేదు. నేను లింక్ ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు కొనడం కోసం కాదు, కొనుక్కోకుండా ఉండడం కోసం నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవ్వరు కొనొద్దండి, చెప్తాను కదా, వేస్ట్ ప్రొడక్ట్. నేను దీని పేరు మొత్తం అంతా నేను డిస్ప్లే చేస్తాను, అస్సలు కొనొద్దండి. ఇది ఎంత వేస్ట్ ప్రొడక్ట్ అంటే అసలు ఇలాగా సగానికి మడత పడిపోయింది అనమాట.
లాస్ట్కి ఓపెన్ చేస్తున్నా కానీ రావట్లేదు. లాస్ట్కి ఏం చేసామంటే కత్తి తీసుకొని కట్ చేసాము. మహి కెన్ యూ టేక్ ఇట్ వన్స్. ఇక్కడ చూసారంటే ఇటు సైడ్ ఉన్నవి కట్ చేసాం అనమాట. తీస్తుంటే కూడా రావట్లా, అసలు ఫోల్డ్ అయిపోయింది కదా, అసలు రావట్లా. అస్సలు రికమెండ్ చేయను, అస్సలు కొనొద్దండి. మీకు దీని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను. చూడండి మంచి అయితే విపరీతంగా పడతా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్దాం అనుకున్నాము, పైకి వెళ్ళేకి కొంచెం రిస్క్ అవుతుంది ఎందుకంటే గ్రిప్ లేదు కదా. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒకసారి అసలు ఈ సీన్ చూడండి ఎలాగుందో. ఎవ్వరు లేరు అసలు, మేము మా కారు తప్పితే. చలి అయితే చంపేస్తుంది. సో కొండలు మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి అనమాట. కొండలు, చెట్లు, ఆ చెట్లు చూస్తున్నారా, ఆ చెట్లు కూడా ఫుల్ మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి. సో రోడ్ అయితే బాగా అంటే బాగా స్లిప్పరీగా ఉంది. అసలు మేము ఫస్ట్ గేర్ లో పెట్టాం వెహికల్ ని. ఫస్ట్ గేర్ మించి ఇంకొక గేర్ కి అయితే అస్సలు వెళ్ళట్లేదు. సో రాహుల్ అక్కడ డ్రోన్ ఎగరేస్తా ఉన్నాడు. సో ఫస్ట్ గేర్ లో పెట్టేసి 5 నుంచి 10 కిలోమీటర్ల స్పీడ్ అంతే. ఇంకా డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే బ్రేక్ అస్సలు అప్లై చేయకూడదు. డౌన్ ఉన్నప్పుడు లైట్ గా హ్యాండ్ బ్రేక్ లేదంటే లైట్ గా మన బ్రేక్ ఉంటది కదా, చాలా అంటే చాలా లైట్ గా. మీరు ఏమన్నా గట్టిగా తొక్కారంటే ఒక్కసారి టైర్ స్కిడ్ అవ్వడం మొదలు పెట్టిందంటే ఇంకా దాని తర్వాత ఎవరు ఏం చేయలేరు, బండిని ఆపడం అస్సలు అవ్వదు. అది ఎస్పెషల్లీ డౌన్కి వచ్చేటప్పుడు. అప్ ఎక్కేటప్పుడు అంటే ఓకే, కానీ డౌన్కి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూస్తున్నారు కదా రాహుల్ ఎంత స్లోగా వస్తున్నాడో. గంటకి 5 కిలోమీటర్లు లేదంటే మహా అంటే రోడ్డు చక్కగా ఉంటే డౌన్ లేకుండా ఉంటే 10 కిలోమీటర్ల స్పీడ్ అనమాట. నేనైతే అసలు మంచులో డౌన్కి వచ్చేటప్పుడు బ్రేక్ వేయకూడదని చెప్పాను కదా. బ్రేక్ వేయకపోతే బండి ఎలాగ స్లో అవుతుంది అనేసి డౌట్ రావచ్చు. నేను చెప్పేది ఇప్పుడు ట్యుటోరియల్ అయితే కాదు, ఎవరు దీన్ని ట్యుటోరియల్ లాగా తీసుకోవాలండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే దీన్ని బేస్ చేసుకుని మీరు మంచులో సాహసాలు చేసి డ్రైవింగ్ చేసేకైతే అస్సలు వెళ్ళొద్దండి. సో వెహికల్ ఎలా స్లో చేస్తారంటే, ఇప్పుడు సెకండ్ గేర్ లో పెట్టి గంటకు 10-15 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తున్నాం అనుకోండి, సడన్ గా డౌన్ వస్తా ఉంది, మీరు దూరం నుంచే చూసుకోవాలి. ఫస్ట్ గేర్ లో పెట్టుకునేసి క్లచ్ రిలీజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. స్పీడ్ ఒకసారి 10 కిలోమీటర్ల కంటే తక్కువ అయినప్పుడు దాదాపు 5 కిలోమీటర్ల స్పీడ్కి అలా వస్తుంది ఫస్ట్ గేర్ లో పెట్టుకొని వెళ్తా ఉంటే. అప్పుడు చాలా అంటే చాలా లైట్ గా బ్రేక్ ని అలాగా ఊరికే టచ్ అయినట్టు, మీరేమన్నా కొంచెం గట్టిగా టచ్ చేసినా కానీ బ్రేక్ టైర్ తిరగడం ఆగిపోతుంది, బ్రేక్ లాక్ అయిపోయేసి వెహికల్ జారుకుంటూ వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు మంచులో డ్రైవ్ చేయాలనుకుంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేసి, మంచులో డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేసి అతని దగ్గర నేర్చుకున్న తర్వాత డ్రైవ్ చేయండి. జస్ట్ నేనేదో చెప్పాననేసి వెళ్ళేసి డ్రైవ్ చేయొద్దని, ఎందుకంటే నాకే చాలా కొత్త. సో నేను మీకు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను అంతే. సో మంచులో డ్రైవ్ చేసే ముందర మీరు ఒక ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. జమ్మూలో దాగిన హిడెన్ వజ్రం, జమ్మూలో దాగిన వజ్రం బదర్వా చుట్టుపక్కల బ్యూటిఫుల్ ప్లేస్ అన్ని చూపించేశాను కదా, లైవ్ స్నో కూడా చూపించాను. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరే టైం ఆసన్నమైందనేసి మేమైతే బ్యాగులు కూడా ప్యాక్ చేసాము. కానీ మేము ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి అనుకుంది. చూడండి ఒక్కసారి సిటీలో ఏమైందో అక్కడ చూస్తున్నారా, అది మన కారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు మేము ఇక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాము, అది వచ్చేసి నేను రేపటి వీడియోలో చూపించబోతున్నాను. అంతవరకు వెయిట్ చేస్తూనే ఉండండి. ఉంటాను, నేను మీ జగదీష్.